రజ్జు సర్ప భ్రాంతి అనేదాన్ని కనబడుతున్న ప్రపంచము దాన్ని మిథ్య అన్నారు ప్రధానంగా. మిథ్య, జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అని చెప్పని అన్నారు. కనబడుతున్న దానిని ఎట్లా మిథ్యగా అనుకోవాలండి అన్న అంశం కదా. ఇప్పుడు పెద్ద అద్దం ఉన్నది, అద్దంలో ఎదురు నుంచుంటే నీ ఆకారం కనబడుతుంది. కనబడుతున్న దాన్ని అది మిథ్య అనుకోవాలా, సత్యం అనుకోవాలా? కనబడుతుందిగా. ఇప్పుడు కనబడుతున్న దాన్ని ఎట్లా సత్యం అనుకోవాలని చెప్పి అన్నప్పుడు అది కనబడతానే ఉందిగా. మరి ఎప్పుడు సత్యం అనుకోవాలి, మిథ్య అనుకోవాలా? కనబడుతున్నా కానీ మిథ్య, అంతేనా? కనబడుతుంది కాబట్టి సత్యం అంటామా? కనబడుతున్నా కానీ మిథ్య అనుకుంటామా? కనబడుతుంది కాబట్టి సత్యం అని చెప్పని అంటామా? అదే ఇప్పుడు మనకున్న స్టేటస్ అంతవరకే. ఆ మాట చెప్పింది ఎవరు? ఆ స్టేటస్ గలవాడు. ఈ స్టేటస్ గలవాడు ఈ మాట చెప్పాడు, ఆ స్టేటస్ గలవాడు ఆ మాట చెప్పాడు. మనం ఆ స్టేటస్కు పోగలిగితే వారి మాట మనకు అనుభవానికి వస్తుంది. ఒక విషయం. రెండోది ఏంటంటే మిథ్య అని చెప్పనంటే సదసద్ది విలక్షణ వస్తువు మిథ్య. సద్దు వస్తువు కాదు, అసద్దు వస్తువు కాదు. సద్దు వస్తువు అంటే ఏమిటి? ఎప్పటికీ ఉండాలి, 3 కాలాల్లో ఉండాలి, అన్ని దేశాలలో ఉండాలి, అన్ని కాలాల్లో ఉండాలి, అన్ని అవస్థలలో ఉండాలి. అవస్థా భేదము కానీ, కాలభేదము కానీ, దేశ భేదము కానీ ఏ వస్తువుకైతే లేదు దానిని సద్దు వస్తువు అంటారు. అసద్దు వస్తువు అంటే ఏ దేశములోనూ లేదు, ఏ కాలములోనూ లేదు, ఏ అవస్థలోనూ లేదు. కుందేటి కొమ్ము అనుకుందాం, అది ఏ కాలంలో ఉన్నది? కృతయుగంలో ఉన్నాయండి కొమ్ములు, కలియుగం రాగా ఓడిపోయాయి అంటామా? కుందేటి కొమ్ములు. లేదా గొడ్రాలి బిడ్డ అనుకుందాం, గొడ్రాలి బిడ్డలు కృతయుగంలో ఉన్నారు, కలియుగం వచ్చాక వాళ్ళు లేకుండా పోయారు అంటామా? వంధ్యాపుత్రుడు అనుకుందాం. వంధ్యాపుత్రుడు గొడ్రాలి బిడ్డ అంటే కొంచెం అది అంత పదం అందంగా లేదు. వంధ్యాపుత్ర అంటే కొంచెం అందంగా ఉంటుంది. పదాలు కూడా సౌలభ్యంగా ఉంటాయి, కొన్ని పదాలు కొంచెం వినటానికి బాగా ఉంటాయి అన్నమాట. అది కాబట్టి వంధ్యాపుత్రుడు అని చెప్పన్నప్పుడు వాడు ఏమంటే కొత్త యుగంలో ఉండేవాళ్ళండి వాళ్ళు, కలియుగం వచ్చాక లేకుండా పోవడం, ఆ జాతి అంతరించింది అని అంటామా? ఏ కాలంలోనూ లేరు. మరి ఏ కాలంలో లేకపోవచ్చండి? మరి దేశంలో ఉండొచ్చుగా. ఉత్తరాదిలో ఉన్నారండి వాళ్ళు, దక్షిణాదిలో లేరండి అంటామా? ఉత్తరాదిలోనూ లేరు, దక్షిణాదిలో కూడా లేరు. అది దేశ పరిచ్ఛేదం, కాల పరిచ్ఛేదం, దేశ పరిచ్ఛేదం. మూడవది అవస్థా పరిచ్ఛేదం. ఏమన్నా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి కుందేళ్ళ కొమ్ములు లేవండి, వంధ్యపుత్రులు లేరు, స్వప్నావస్థ లోకంలో మాత్రం ఉన్నారండి అంటావా? అవస్థలలో కూడా లేదు. ఏ వస్తువు అయితే ఏ దేశములో కానీ, ఏ కాలములో కానీ, ఏ అవస్థలో కానీ వస్తువు యొక్క ఉనికి లేదో దాన్ని అసద్దు వస్తువు అంటారు. సద్దు వస్తువు అంటే అన్ని దేశాలలో ఉంటుంది, అన్ని కాలాల్లో ఉంటుంది, అన్ని అవస్థలలో ఉంటుంది. బ్రహ్మం అండి కృతయుగంలో అయితే ఉన్నది, కలియుగం వచ్చాక పాపయుగం కాబట్టి వెళ్ళిపోయింది బ్రహ్మం లేకుండా అంటావా? అర్థమవుతున్నాయి మాటలు మీకు? కాబట్టి ఎప్పటికీ అన్ని కాలములలో, అన్ని దేశములలో, అన్ని అవస్థలలో ఏ వస్తువు అయితే లేమి అనేది లేకుండా సత్తా మాత్రమై ఉన్నదో దానిని సద్దు వస్తువు అంటాం. ఏ కాలములో, ఏ దేశములో, ఏ అవస్థలో ఏ వస్తువుకి స్వతసిద్ధంగా ఉనికే లేదో దాన్ని అసద్దు వస్తువు అంటాం. మిథ్య అన్నప్పుడు సద్దు వస్తువులో చేరింది కాదు, అసద్దు వస్తువులో చేరింది కాదు. ఈ రెండింటికంటే విలక్షణంగా ఉండే వస్తువు మిథ్య. మిథ్య అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్లుగా తోస్తూ ఉన్నది. ఉంటుందా? కాలాంతరంలో ఉనికి కోల్పోతుంది. ఒకప్పుడు లేదు, ఇప్పుడున్నది, రేపు ఉండదు.
ఈ మధ్యకాలంలో తోసిపోయే వస్తువుని మిథ్య అంటారు. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అంటే ఉన్నది కనబడుతున్నది, మరుక్షణంలో దాని ఉనికే ఉండదు. ఇంతకుముందు లేదు, ఇక ముందు ఉండబోదు, ఇప్పుడు మాత్రమే ఏదో కనబడతా ఉన్నది, దాన్ని మిథ్య అని చెప్పి అన్నారు. అట్లాగా భ్రాంతి కాలానికి ముందు సర్పం లేదు, భ్రాంతి పోయాక సర్పం లేదు. ఎప్పుడుందా సర్పం? భ్రాంతి ఉన్నప్పుడే సర్పం ఉన్నది. ఏమి భ్రాంతి జ్ఞానం కలక్క ముందు లేదు, భ్రాంతి జ్ఞానం పోయాక లేదు, భ్రాంతి కాలంలో మాత్రమే ఉన్నది. ఆ ఉన్నటువంటి యొక్క త్రాటి యందు ఆ సర్పాన్ని మిథ్య అన్నారు. అట్లా మనకు కూడా స్వరూప జ్ఞానం కలక్కముందు, స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత ఇది లేదు. స్వరూప జ్ఞానం కలిగిందా అంటే ఈ భ్రాంతి ఉండదు. ఇది కొంచెం మళ్ళీ లోతుకు పోవాలి. ఏమి ప్రాతిభాషిక వస్తువులు ఎంతవరకు వాస్తవమో వ్యావహారిక వస్తువులు కూడా అంతే వాస్తవం. ప్రాతిభాషిక వస్తువులు, ప్రాతిభాషిక జగత్తు ఎంత వాస్తవమో వ్యావహారిక వస్తువు కూడా అంతే వాస్తవం. ప్రాతిభాషిక వస్తువులు మిథ్యే, వ్యావహారిక వస్తువులు మిథ్యే. అర్థమవుతున్న పదాలు మీకు? ప్రాతిభాషికం అంటే జీవకల్పితం, మనోకల్పితం, స్వప్నం అనుకోండి, స్వప్న పదార్థాలు. ప్రాతిభాషికము అని చెప్పనంటే ఏ త్రాటి యందు సర్పం భాషించిందో అది ప్రాతిభాషికం. త్రాడు వ్యావహారిక వస్తువు, ఆ త్రాటి యందు భాషించే భ్రాంతి కల్పిత సర్పం అది ప్రాతిభాషికం. ప్రాతిభాషికం అంటే ప్రతీతి కాలంలో మాత్రమే గోచరిస్తుంది, అంతరిస్తుంది. అనగా భ్రాంతి జ్ఞానం ఉన్నంత వరకే ఉంటుంది, భ్రాంతి జ్ఞానం పోయిందా అది అంతరిస్తుంది. దాన్ని ప్రాతిభాషిక వస్తువు అన్నారు. వ్యావహారిక వస్తువు అని చెప్పనంటే మనకు భ్రాంతి జ్ఞానం కలక్కముందు ఉన్నది, భ్రాంతి జ్ఞానం కలిగిన తర్వాత ఉన్నది, భ్రాంతి జ్ఞానం పోయిన తర్వాత కూడా ఉంటుంది. త్రాడు అది వ్యావహారిక వస్తువు కాబట్టి. అయితే భ్రాంతి జ్ఞానం కలిగినప్పుడు ఆ త్రాడు పాము అన్న భావంతో తెలియబడుతూ ఉంటుంది. భ్రాంతి జ్ఞానం పోయిన తర్వాత ఇది పాము కాదు, త్రాడన్న జ్ఞానంతో వ్యవహరింపబడుతుంది. అందుచేత మన యొక్క భ్రాంతి జ్ఞానముతో గోచరించేటువంటి యొక్క త్రాటి ఎందు తోసేటువంటి సర్పం కానీ, ముచ్చెపు చెప్ప ఎందు ఎండి కానీ, ఎండమావులలో జలం కానీ, స్థాణువు ఎందు పురుషుడు కానీ, ఇవన్నీ కూడా ప్రాతిభాషిక వస్తువులు. వ్యావహారిక వస్తువులు ముచ్చెపు చెప్ప, త్రాడు ఇవన్నీ కూడా వ్యావహారిక వస్తువులు. మన మనోకల్పన మాత్రముగా గోచరించేవి ప్రాతిభాషిక వస్తువులు. ఈశ్వర సంకల్ప మాత్రముగా నిర్మాణం చేయబడేటువంటివి వ్యావహారిక వస్తువులు. అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా వ్యావహారిక వస్తువులు. కాబట్టి ప్రాతిభాషికము అని చెప్పనంటే మన మనోకల్పనతో తోసేటువంటి యొక్క వాటిని ప్రాతిభాషికం అన్నారు. స్వప్నం వచ్చింది, మనోకల్పన. స్వప్నం అనేది వాస్తవం కాదు, మనోకల్పన. ఎందువల్ల మనోకల్పనాత్మకమై ఉన్నటువంటి స్వప్నం గోచరించింది అని చెప్పనంటే నిద్రా దోషం ఉన్నది. నిద్రా దోషం ఉన్నటువంటి వాడికే స్వప్న ప్రపంచం గోచరిస్తుంది. నిద్రా దోషం లేని వానికి నిద్రా దోషం లేదు, స్వప్నం కనబడుతుందా? కనబడదు. కనుక నిద్రా దోషం అనేది ఉంటేనే నీకు స్వప్నావస్థ గోచరించేది. ఏ నిద్రా దోషము చేత ఏ స్వప్నం గోచరిస్తుందో ఆ స్వప్నం వాస్తవమా అవాస్తవమా? అవాస్తవం. అది అవాస్తవము అని చెప్పని నిద్రలో ఉండగా చెప్పావా, మేలుకున్నాక చెప్పావా? వచ్చిన తర్వాత చెప్పావు. నిద్రలో ఉన్నప్పుడైతే వాస్తవమే, ఆడ వాస్తవం అనే భావమే ఉంటుంది. నువ్వు ఎంత శాస్త్రాధ్యయనం చేసి ఉన్నా, ఎంత అద్వైత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత విశ్లేషణ చేసి ఉన్నప్పటికీ కూడా స్వప్నావస్థలోనికి పోయిన తర్వాత ఆడ ఉన్న పదార్థాల మీద యథార్థం అన్న జ్ఞానమే కలిగి ఉంటాం. ఒకవేళ మీరు ఇప్పుడు ట్రై చేయండి, స్వప్నావస్థకు పోతాం కదా, ఇప్పుడు విన్నాం కాబట్టి స్వప్నావస్థకు పోయిన తర్వాత మేము విన్నాను కాబట్టి ఈ స్వప్నావస్థ మిథ్యయే అనుకుంటాం. ఆడ ఇక్కడ జ్ఞానం ఆడ ఉండదు. ఎంత శాస్త్రజ్ఞానం కలిగి ఉన్నా స్వప్నావస్థలోకి పోగానే అది వాస్తవం అనే జ్ఞానమే కలుగుతుంది. ఎందువల్ల అంటే అవిద్యా ప్రభావం, నిద్రా దోష ప్రభావం.
అవిద్యా ప్రభావం. అవిద్య అనేది నిద్రాదోషానికి మూలం. అది నిద్రాదోషానికి అవిద్యయే కారణం. ఆ నిద్రాదోష అవిద్య నిద్రాదోష ప్రభావాల చేత ఆ ప్రభావంతో అతడు ఆ కల్పన మాత్రమై ఉన్నప్పటికీ కూడా, అవాస్తవములై ఉన్నప్పటికీ కూడా ఆ దోష ప్రభావంతో ఇవి సత్యములు అనేటువంటి భావనయే ఉంటుంది అక్కడ. ఇవి అసత్యములు అనేటువంటి విషయం తెలియాలని చెప్పనంటే మేలుకొన్నాకే తెలుస్తుంది, కానీ నిద్రలో ఉండగా నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది తెలియబడదు. ఒకవేళ ఆ నిద్రలో ఉన్నటువంటి వాడు ఆ కల్పనా సంబంధ స్వప్న ప్రపంచాన్ని వాస్తవమనే భావనతో ఉన్నటువంటి వాడికి ఎవరైనా ఒక మహాత్ముడు ఒక యోగ మార్గం కొండగా వాడున్న లోకంలోకి పోయి నువ్వు కలగంటూ ఉన్నావురా, ఇది స్వప్నము, ఇది వాస్తవం కాదు, ఇది కేవలం మిథ్య అని బోధిస్తాడు. ఎవరు? ఒక మహాత్ముడు, ఒక యోగి. పరకాయ ప్రవేశాలు ఉంటాయి వాళ్ళకి. ఆ పరకాయ ప్రవేశ మార్గాలకు ఉండగా ఏం చేశాడు అని చెప్పనంటే వాడున్న లోకంలోకి పోయాడు. అది ఒక లోకమే, స్వప్నలోకం. అది వాడున్న లోకంలోకి ఈయన పోయాడు. పోయి చెప్పాడు, నువ్వు కలగంటున్నావురా, ఇది వాస్తవం కాదు, ఎంత మిథ్య కల్పన, ఇది అంతా కూడా స్వామి నువ్వు చెప్పేవాక్కడ సత్యం కావచ్చు కానీ ఇది మాత్రం నిజమే అంటాడు. అంతే. కాబట్టి వాడు దాన్ని అబద్ధం అని చెప్పనే విషయంగా రాడు. మహాత్ముల వాక్యాల మీద ఏదో విశ్వాసం ఉంటుంది కాబట్టి, మహాత్ముడు కాబట్టి చెప్పాడనే భావం ఉంటుంది కాబట్టి మిథ్య అని అనుకోవచ్చు, కానీ భావన మాత్రం సత్యం అనే భావనయే ఉంటుందన్నమాట. దాంట్లో ఉన్నాడు. అక్కడ వాడిని అవిద్యా ప్రభావం వశం చేసుకున్నది. నిద్రాదోషం వాడిని వశం చేసుకున్నది. నిద్రాదోష ప్రభావం వాడి మీద ఉన్నది కాబట్టి నువ్వు అసత్యము అని చెప్పినా వాడు మనస్సు ఒప్పుకోదు. నిద్రాదోషం తొలగలిగితేనే, జాగ్రత్త అనుభవాన్ని పొందగలిగితేనే అప్పుడు వాడు దాన్ని అసత్యము అనగలుగుతాడు. ఇప్పుడు మన వంటల్లో రాత్రి కళ్ళు వచ్చిందండి, అంత మిథ్య, ఏదో తోచింది, భయానకంగా వచ్చింది, భయపెట్టింది, అంత అయిపోయింది, అంతా వాస్తవం అని చెప్పి అంటలు లేచిన తర్వాత. కాబట్టి దాని నుంచి ఇక్కడికి వచ్చావు కాబట్టి స్వప్న ప్రపంచం నుండి వ్యావహారిక ప్రపంచానికి వచ్చావు కాబట్టి అది కల్పన అని చెప్పి అనగలిగావు. అవస్థాంతరము అంటారు. ఒక అవస్థ నుంచి మరొక అవస్థకు రావటం. ఇంతకుముందు ఆ అవస్థలో ఉన్నావు కాబట్టి దాంట్లో ఉన్నప్పుడు ఏమైంది, అక్కడ నిద్రాదోషం అవిద్యా ప్రభావాలకు లోనై అది వాస్తవము అని చెప్పని అన్నావు. నిద్రాదోషం పోయింది కాబట్టి అవస్థాంతరం పొందగలిగావు కాబట్టి ఏడకొచ్చాక అది మిథ్యా అని బాహాటంగా ఒప్పుకున్నావు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇది కూడా స్వప్నమే, ఇది ఒక కళ. ఇది ఎట్లా వచ్చింది మనకి అంటే మాయాదోషం వల్ల ఇది వచ్చింది. అవిద్యా దోషం నిద్రాదోషం వల్ల అది వచ్చింది, మాయాదోషం వల్ల ఇది వచ్చింది. ఎట్లా అవిద్య నిద్రాదోషానికి లోనై ఎట్లా వాస్తవం అనే భావంతో ఉన్నావో ఇక్కడ మాయాదోషానికి లోనై ఇది వాస్తవము అన్న భావంతో ఉన్నాం. అయితే ఇక్కడ కూడా మహాత్ములు వచ్చారు. ఇప్పుడు ఆడకి మహాత్ముడు వచ్చాడుగా, ఆడ చెప్పాడుగా, భగవద్గీత ఉపన్యాసాలన్నీ కూడా ఎవడు విన్నాడు, వినటానికి బ్రహ్మాండంగానే విన్నాడు. తర్వాత ఏమంటాడు, ఇది సత్యమేనయ్యా అని చెప్పని అంటాడు. ఇక్కడికి మహాత్ములు వస్తూ ఉన్నారు, ఇక్కడ గీత ఉపదేశాలు చేస్తూ ఉన్నారు, ఇక్కడ బ్రహ్మాండంగా ఉపదేశాలు చేస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగానే వింటూ ఉన్నాం. అంతా మిథ్య అని చెప్పి అనుకుంటాం, చెప్పాడు కాబట్టి మహాత్ముడు. తర్వాత ఏమంటాం, ఏదో మహాత్ములు చెబుతారులే మిథ్య అని చెప్పని. ఎట్లా మిథ్య అవుతాయి, ఎన్ని ఇండ్లు, ఎన్ని సంపదలు, ఎన్ని భోగాలు, ఇవన్నీ ఎట్లా మిథ్య అవుతాయి అనిపిస్తుంది. ఆడనిపించరా? ఏడనిపిస్తుంది ఏమి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాడు ఇతనికి ఇదంతా కూడా మిథ్య అన్న భావం రావాలంటే ఎట్లా వస్తుంది? దీంట్లో ఉండగా రాదు, దాంట్లో ఉండగా రాదు. దాని నుంచి బయటపడితే వస్తుంది, దేని నుంచి బయటపడితే వస్తుంది. ఎట్ట బయటపడతా? దీనికంటే వేరై ఉన్నది బ్రహ్మం. ప్రాతిభాషిక వస్తువు కంటే, స్వప్నం కంటే వేరై ఉన్నది ఈ జగత్తు. దీనికంటే వేరే ఉన్నది పరమార్థ వస్తువు బ్రహ్మము. కాబట్టి అక్కడికి పోతే ఇది మిథ్య,
ఇక్కడికి వస్తే అది మిథ్య, అక్కడ ఉంటే అది సత్యము, ఇక్కడ ఉంటే ఇది సత్యము, ఆడకపోతే రెండు అసత్యాలే. విరించి స్రష్ట విధాత బ్రహ్మ ఆత్మభూ జ్యేష్ఠ, బ్రహ్మాత్మభూ జ్యేష్ఠ పరమేష్టి పితామహ హిరణ్యగర్భ లోకేశ స్వయంభూ చతురానన దాత అబ్జయోని విరించి కమలాసన స్రష్ట విధాత వేద, ఇవన్నీ బ్రహ్మదేవుని పేర్లే. హిరణ్యగర్భుడు అంటే హిరణ్యం అంటే బంగారం, బంగారం ఆయన పొట్టలో ఉందని చెప్పేసి అని. గర్భ అంటే పొట్ట, హిరణ్య గర్భుడు బంగారం ఆయన పొట్టలో పెట్టుకున్నాడు. మన బీరువాలో పెట్టుకుంటాం, ఒంటి మీద వేసుకుంటాం, బయట ఉంటే ప్రమాదం లాక్కుపోతారని చెప్పి లోనే పెట్టేసుకున్నాడు. హిరణ్య గర్భుడు అని. హిరణ్యం అంటే బంగారం, బంగారం రజోగుణానికి చిహ్నం, వెండి తెలుపు సాత్వికానికి చిహ్నం, ఇనుము నలుపు తమో గుణానికి చిహ్నం. అందువల్ల రజోగుణ ప్రధానం గలవాడు బ్రహ్మ, సాత్విక ప్రధానం గల దేవత విష్ణువు, తామసికం ప్రధానంగా గల శివుడు. మనకు సందేహం కలుగుతూ ఉంటుంది, బ్రహ్మదేవుల వారు రజోగుణ ప్రధానం గలవాడు, విష్ణువు సాత్విక ప్రధానం గలవాడు అన్నప్పుడు పెద్ద దాని మన మనస్సు వేరే భావాలుగా పోదు. శివుడు తామసిక గుణం గలవాడని చెప్పి అనగానే తమస్సు ఆయనకు ఉందా అనే భావం ఒకటి వస్తుందన్నమాట. అంటే తమో గుణం అనే దాన్ని ఆయన వాడుకుంటాడు. గుణాలకు లోబడి ఉండరు వాళ్ళు, గుణాలని తన అధీనంలో పెట్టుకుని ఉంటారు. జీవులైతే గుణాలకు లోబడి ప్రవర్తిస్తారు. ఒక వ్యక్తిలో సాత్వికం బాగా ఉండొచ్చు, మహాత్ములు జ్ఞానులు ఉన్నారు, వాళ్ళలో సాత్వికం బాగా ఉంటుంది, సాత్విక సంబంధ కార్యాలు చేస్తారు వాళ్ళు. కొంతమంది రజోగుణం బాగా ఉంటుంది, రజోగుణ వ్యవహారంతో వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు, వాడు రజోగుణానికి లోబడి ప్రవర్తిస్తాడు. కొంతమందిలో తామసిక గుణం ప్రధానంగా ఉంటుంది, వాడు తామసికానికి లోనై తామసికం ఏ విధంగా వాడిని పనులు చేయిస్తూ ఉంటుందో ఆ విధంగా చేస్తూ ఉంటాడు. అందువల్ల జీవులలో ఉన్నప్పుడు ఈ గుణాలు వాళ్ళ మీద ప్రభావం చూపుతాయి. అయితే ఆ మహాత్ముల విషయం వచ్చినప్పుడు ఆ గుణాలు వాళ్ళు తమ కార్యాలకి వినియోగించుకుంటారు. కనుక బ్రహ్మ రజస్సుకు లోబడి లేడు, ఆ రజస్సును తన కార్యానికి ఉపకరణంగా వాడుకుంటాడు. నిర్మాణం అనే ప్రక్రియ చేయాలంటే రజోగుణం కావాలి, పోషణ అనే విధానం కావాలంటే సాత్వికం గుణం కావాలి, లయం చేయాలంటే తామసికం అనే గుణం కావాలి. తన లయక్రియకు తామసికాన్ని వాడుకుంటాడు, పోషక క్రియకు సాత్వికాన్ని విష్ణువు వాడుకుంటాడు, సృష్టి క్రియకు రజోగుణాన్ని బ్రహ్మ వాడుకుంటాడు. మరి లోబడి లేరు, వాళ్ళు బ్రాహ్మీ స్వరూపులు, బ్రహ్మ పదార్థమయ్యే ఉంటారు, వాళ్ళు ముక్త స్వరూపులు, మోక్షం ముక్త స్వరూపులయ్యే వాళ్ళు వ్యవహారం చేస్తారు. అది అందుచేత ఇప్పుడు లయం చేయాలంటే ఏం కావాలి? తమస్సు కావాలి. తమస్సు అనేది మనం తేలిగ్గా దాన్ని తక్కువగా భావించాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే దానికి ఉండే ఉపయోగం దానికే ఉన్నది. ఇప్పుడు విషం ఉందనుకోండి, ఒక అముసు విషాన్ని గ్లాసులో పోసి ఒక వ్యక్తికి ఇచ్చామనుకో, తాగమంటే ఏం చేస్తాడు? తాగడు. ఒకవేళ తాగితే మరణిస్తాడు. అది మహాప్రమాదం. ప్రమాదం గల వస్తువు అని చెప్పనే ఉద్దేశంతో పారేశామా? మెడిసిన్లు వాటల్లా, ఎన్నో మందుల్లో వాడటంలా దాని ఉపయోగం దాంట్లో లేదా? ఉపయోగం ఉన్నది. అనగా మనం దాని మోతాదును తప్పి వాడుకుంటే ఏదైనా ప్రమాదమే. పాలు బలం గలవి కదా అని చెప్పే ఉద్దేశంతో 2 లీటర్లు తాగేస్తే రోజు ఒక వారం రోజుల పాటు 3 లీటర్లు తాగేస్తే పాలు బాగా బలం వస్తుందిగా, వాడు ఏమైపోతాడు? తిరిగిపోతుంది. అందువల్ల మోతాదు తప్పి ఏది తీసుకున్నా ప్రమాదమే. దాంట్లో ఉపయోగం లేదా అంటే విషం కూడా ఉపయోగం గల వస్తువు, దాన్ని కొంటున్నారు. ఇప్పుడు ఎంతో రేటు పెట్టి కొంటున్నారు. ఎన్నో పాములను పట్టుకొని కూరల నుంచి విషం తీసి దాన్ని ఎంతో గొప్ప రేట్లకు అమ్ముతున్నారు వాటిని. ఎందువల్ల దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. అంటే అపకారాలు ఉండొచ్చు, ఉపయోగాలు దాంట్లో ప్రతి దాంట్లో అపకారం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. వివేకంతో ఉపయోగాన్ని వాడుకుంటాం. కరెంట్ ఉన్నది అపకారం కాదు, ఏలుబడి సంపద, పట్టుకుంటే సంపద, అపకారం. దూరంగా పారేశామా
వాడుకోవటం వల్ల వినియోగ భాగాన్ని. అందుచేత ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు తమస్సు అనేది ఉందనుకోండి, మహాప్రమాదం అని చెప్పి అనుకుంటాం. అది కనుక లేకపోయిందా నీకు రాత్రి నిద్ర పట్టదు. రాత్రి అయితే నిద్ర రావాలా వద్దా? దానికోసం వీడు ఎంత శ్రమ పడతారో చూడండి. కొంతమంది అయితే నిద్ర రాకపోతే వాడికి ఎంత అలమటిస్తాడు, ఎంత బాధపడతాడు. 10 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, నిద్ర రావటం లేదు. ఆ పక్క చూశాడు, బ్రహ్మాండంగా గురకబెట్టి నిద్రపోతున్నారు. ఈ పక్క చూస్తే వీళ్ళు ఒళ్ళు మరిచి నిద్రపోతూ ఉన్నారు. నా గతేమైంది ఈ పూట, నా యొక్క బతుకేమైంది, నాకెందుకు నిద్ర రావటం లేదు. బాధపడ్డవాడు నిద్ర పట్టకపోతే 1 గంట దాకా 2 అవుతుంది అనుకో, అరే తెల్లారిపోతా ఉందే, నిద్ర రాలేదే, పొద్దున్న ఎట్లా మన పరిస్థితి ఏమిటి అనుకోవట్లా. అది రావాలంటే ఏం కావాలి? తమస్సు కావాలి. తమస్సు వాడుకుంటున్నావు, నిద్రారూపకంగా వాడుకుంటూ ఉన్నావు. అది జన్మలు ఇస్తుందండి అజ్ఞానము. దాని కార్యం జన్మలు ఇస్తుంది. నాకు జన్మ కావాలనుకునే లోకంలో లేరా? ఎంతమంది లేరు? మోక్షం కోసంగా ఏ ఒక్కడో కదా, మనుష్యానాం సహస్రేషు, ఏ ఒక్కడో. చాలామంది ఏం కోరుకుంటున్నారు? యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, పుణ్యం సంపాదించుకుంటూ ఉన్నారు. నాకు రాబోయే జన్మలు గొప్ప కుటుంబాల్లో జన్మించాలి, ఐశ్వర్య కుటుంబాల్లో జన్మించాలి, ఎన్నో భోగాలు పొందాలి, ఎంత ఐశ్వర్యం పొందాలి నా అపేక్ష లేక. మరి అట్లా జన్మ కోరుకునే వాళ్ళకి అది దేవత. జన్మనిచ్చేది అజ్ఞానమే. జన్మ కారణం అజ్ఞానం. అయితే గొప్ప కుటుంబాలలో జన్మించాలా, హీన కుటుంబాల్లో జన్మించాలా అన్న కేటగిరీ ఈ కర్మల యొక్క సముదాయం. పుణ్య విశేషం బాగా ఉంటే ఉత్తమ కుటుంబాలు, పాప విశేషం ఉంటే అధమ కుటుంబాలు, నీచ జన్మలు, ఉన్నత జన్మలు, నీచ జన్మలు. జన్మ కారణం అజ్ఞానం. కాబట్టి జన్మ వద్దు అనుకునే వాళ్ళు 100కి 10 మంది ఉంటారేమో. జన్మ వద్దనుకునే వాళ్ళు 10 మంది వేసుకుందామా అన్నారు కదా. అది కాబట్టి 10 మంది కాదులేండి, 5 మంది వేసుకుందాం అనుకుందాం. ఇంకా తక్కువ పోవద్దులే, అంత వేసుకుంటే కొంచెం మనం కూడా దాన్ని చేస్తాం. ఏమి 5% ఉంటే మిగతా 95% జన్మలను కోరుకుంటూ ఉన్నారు. ఏమి ఇప్పుడు ఎవరన్నా బయటికి పోతూ ఉంటే ఇది ప్రయాణమై పోతూ ఉన్నాడు అనుకోండి, ఇంట్లో నుంచి పోతున్నా అని వెళ్తే వాళ్ళు ఇంట్లో ఊరుకుంటారా? పోయి వస్తా అని చెప్పవా అంటారు. పోయి వస్తా అని చెప్పు, పోతున్నా అని చెప్పనంటావు, అపవాక్యం మాట్లాడతావు. ఏమంటారు? పోతున్నా అంటే ఊరుకుంటారు ఇంట్లో వాళ్ళు. ఇల్లు వస్తా అని చెప్పు. ఎట్లా చెప్పాలి? నువ్వు పైకి పోయినా ఇల్లు వస్తా అని చెప్పు. ఏవి ఆ తర్వాత ఇంట్లో బిడ్డ పుడితే మా తాత పుట్టాడు, మా అయ్య పుట్టాడు, మా అమ్మ పుట్టింది, మా నాన్నమ్మ పుట్టింది, ఆమె పేరు పెట్టుకుంటాము అట్లా వచ్చాడు, పోయి వచ్చాడు. రావటం ఇష్టం చాలామందిలో, పోవటం అంటే ఇష్టం కాదు, రావటం అంటే ఇష్టం. ఎక్కడికి పోయినా రావాలి. అందువల్ల అలాంటి భావం ఉన్నటువంటి వాళ్ళకి అజ్ఞానం కావాలి. మూలా విద్య ఉంటేనే జన్మలు వచ్చేది. నాకు మోక్షం కావాలయ్యా అని చెప్పి అన్నావు కాబట్టి నీకు శత్రువు అయింది. నాకు జన్మ కావాలయ్యా అని చెప్పి అనేవాడికి అది మిత్రుడు అవుతుంది. ఇంకా డౌట్లు ఏమున్నాయా? హిరణ్య గర్భుడు, అదే చెప్పా కదా. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు అనగా హిరణ్య గర్భుడు. హిరణ్యం అంటే బంగారం అండి, గర్భం అంటే పొట్ట అండి, పొట్టలో బంగారం ఉన్నవాడండి అన్న పదాలకు పోకూడదు. ఒక లక్షణం, లాక్షణికార్థం ఉంటుంది. లాక్షణికార్థం గ్రహించాలే కానీ పదార్థ జ్ఞానంలోకి పోకూడదు. వాడ సింహంరా అంటారు. సింహం అయితే జూలు లేదు, 4 కాళ్ళు లేవంటే పదార్థంలోకి పోకూడదు. సింహం రా అన్నప్పుడు సింహం అయితే జూలు ఉండాలి, 4 కాళ్ళు ఉండాలి, గర్జించాలి అని కాదు. పరాక్రమం, పరాక్రమం లాక్షణికార్థం. లాక్షణికార్థం అంటే పరాక్రమం గలవాడు అర్థం తీసుకోవాలి అక్కడ.
వాడి దెబ్బకు గ్రామం గ్రామం వణికిపోయిందయ్యా. మరి గ్రామం వణికిపోతే మాటలా పడిపోలేదే. అర్థాలకు పోకూడదు. లాక్షణికార్థం వాడంటే ఆ గ్రామంలో అందరికీ భయం అయ్యా. లాక్షణికార్థం. హిరణ్య గర్భుడు అన్నప్పుడు రజోగుణ ప్రధానంగా ఉండి నిర్మాణం చేసేవాడు, అంతవరకే పోవాలి. హిరణ్యం గర్భం పొట్టలో బంగారం ఉందేమో, మన బ్రహ్మలోకానికి పోతే కోసి తీసుకోవచ్చు మొత్తం. అట్లా పదాలు మహాత్ములు వాడతారు అంతే. అందంగా ఉంటాయి కొన్ని పదాలు. ఎలా సమన్వయం, అంతటా ఉన్నాడా వైకుంఠంలోనే ఉన్నాడా? మరి అంతటా ఉంటే విష్ణువు ఇంక వైకుంఠం పోవటం ఎందుకు, ఇక్కడికి మనం స్వామిని సేవించుకోవచ్చు కదా. సందేహాలు వస్తాయి అన్నమాట. మనం విశ్వం విష్ణు వషట్కారో భూత భవ భవత్ ప్రభు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయమ పని లేదా, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అని భాగవతంలో పద్యాలు వస్తూ ఉంటాయి. కాబట్టి విష్ణువు వైకుంఠంలో ఉన్నాడా, మరి విష్ణువు అంటే అంతటా వ్యాపకమై ఉన్నాడా అని చెప్పి అన్నప్పుడు, మీ పేరు వెంకట్రావు గారు. వెంకట్రావు గారు రామారావు గారి ఇంట్లోనే ఉన్నాడా, అంతటా వ్యాపకమై ఉన్నాడా? ఏది దేహమా ఆత్మ? ఆత్మ అయితే అది రామారావు గారి ఇంట్లోనే కాదు, అంతటా ఉన్నాడు. అయినా రామారావు గారి ఇంట్లో ఉన్నాడు. ఉపాధి రూపకంగా రామారావు గారి ఇంట్లో ఉన్నాడు. స్వరూపరూపకంగా అంతటా వ్యాపకమై ఉన్నాడు. ఒకవేళ ఆ మహానుభావునికి దేహం ఉందనుకో, ఒకవేళ దివ్య దేహం, మనలాంటి దేహం కాదు, దేవతా దేహం, దివ్య దేహం. కాబట్టి ఆ దేహంతో ఉన్నప్పుడు ఆ దేహం మహిమాన్వితమై ఉంటుంది, శక్తివంతమై ఉంటుంది, చైతన్యవంతమై ఉంటుంది, గొప్ప తేజస్సు కలిగి ఉంటుంది. దేహాలలో మార్పు ఉంటాయి. కొన్ని వాళ్ళ ఉపాధులు దివ్య దేహాలు, మన ఉపాధులు మట్టి ఉపాధులు. మట్టి ఉపాధులలో నీకు అంత మహిమాన్వితమైన అలా ఏమి ఉండవు. దివ్య దేహాలు కాబట్టి వాళ్ళకి ప్రకాశమానంగా ఉంటుంది. అందుచేత ఒక దేహం అనేటువంటి ఒక ఉపాధి ఒకవేళ ఉన్నా కానీ ఆయన స్వరూపత అంతటా వ్యాపకమై ఉన్నాడు. ఉపాధి రూపకంగా వైకుంఠంలో ఉన్నాడు. అది ఒక లోకం, వైకుంఠం. స్వర్గలోకం అంటల్లా, నరకలోకం అంటల్లా, బ్రహ్మలోకం అంటల్లా, కైలాసలోకం అంటల్లా. లోకాలు వాడుతున్నారు పదాలు, పురాణాల్లో వస్తూ ఉన్నాయి. ప్రశ్న అది అసలు ఉన్నాయంటారా అని చెప్పనే మాటకి, మానవుని యొక్క పరిధికి అన్ని అనుభవాలు ప్రకృతి ఇవ్వదు. వాడు ఎంతవరకు అనుభవం, ఎంతవరకు వాడి యొక్క శక్తి ఇవ్వాలో అంతే ఇస్తుంది. అధిక శక్తులు ఉన్నాయి ఈ విశ్వంలో, అవన్నీ మానవుడికి ఇవ్వదు. ఒకవేళ ఇస్తే ఇదేం చేస్తాడు? నీ జీవన విధానానికి నీకు ఎంతవరకు కావాలో అంతవరకే ప్రకృతి నీకు ఆ శక్తులు ఇస్తుంది. నీకు ఏం తెలిస్తే వ్యవహారం చేసుకుంటావో ఆ తెలియటం అనేది అంతవరకే ఇస్తుంది. అవి తెలియలేదే కాబట్టి లేవేమో అంటానికి వీలు లేదు. తెలియకపోతే లేవా? ఇప్పుడు నాకు అమెరికాలో ఏమో నాకేం తెలియదు, అవి లేవా? రామారావు ఏమంటాడు, మేము పోయామంటే అమెరికా బ్రహ్మాండంగా ఉంది, చూపిస్తుంది, కావాలి ల్యాప్టాప్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయో. ఇవన్నీ లేవండి అంటాను నేను. ఆయన ఏమంటాడు, స్వామి మీకు అనుభవం లేదు, నువ్వు మాట్లాడమాకండి, మేము పోయి వచ్చాం అమెరికా, ఎంత బ్రహ్మాండంగా ఉందో మేము చూసాం కళ్ళతో, నేను చూడలేదు కాబట్టి లేవని అంటానా? నేను చూడలే అంతవరకే, అది లేకుండా కాదు, ఉన్నాయి, నేను చూడలేదు. చూడాలంటే నేను కూడా డబ్బు పెట్టి టికెట్ కొని వీసా తీసుకొని నేను కూడా పోవాలి. అట్లాగే వాళ్ళే ఉన్నారు, వైకుంఠం ఉన్నది, కైలాసం ఉన్నది, నరకలోకం ఉన్నది. ఉన్నాయా? మేము చూడలేదే. నువ్వు చూడు. ఎట్లా చూస్తావు? టికెట్ తీసుకో. స్వామి టికెట్ అప్ అండ్ డౌన్ టికెట్ ఉంటుందా? అప్ అండ్ డౌన్ టికెట్
వీటికి అప్పడం కాబట్టి నాకు నాకు తెలియదు కాబట్టి లేవటానికి వీల్లేదు. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఐరోపియా, స్విట్జర్లాండ్ 190 దేశాలు చెప్పారు. 190 దేశాలలో ఏ దేశాలకు పోయాం మనం? ఒకవేళ మా రామారావు పోతే అమెరికా పోయాడు అనుకుందాం, ఇంకో దేశం పోయాడా? ఈ మధ్య సింగపూర్ పోయేసాడు. ఇంకేం పోయొచ్చా నువ్వు? 190 దేశాలు ఉన్నాయి. ఈ 190 దేశాలు ఉన్నది ఎక్కడ? ఈ భూగడ్డ మీద. ఈ భూగడ్డ మీద, మనం ఉన్న భూగడ్డ మీద 190 దేశాలు చుట్టూ రౌండ్లు ఉన్నాయి. మన గూగుల్ ఓపెన్ చేస్తే గూగుల్ ఎర్త్ ఉంటుంది, ఒకటి ఇస్తాడు. నిన్న కూడా చూపించారు రామారావుకి. అన్ని దేశాలు చూసుకోవచ్చు దాంట్లో. రౌండ్ వేస్తే దేశం కళ్ళ ముందు కనబడతాయి, లెక్క పెట్టుకోవచ్చు. అన్ని దేశాలు లెక్క పెట్టుకోవచ్చు. మొత్తం ఇస్తాడు. ఇండ్లు కూడా చూపిస్తాడు, దోవలు చూపిస్తాడు, కాలువలు ఏమున్నాయి ఆ ఊరిలో, లేకులు ఏమున్నాయి, చెరువులు ఏమున్నాయి, కుంటలు ఏమున్నాయి, రోడ్లే అట్లా ఉన్నాయి, మొత్తం చూపిస్తాడు. ఆ నెట్లో మనం ఓపెన్ చేస్తే గూగుల్ ఎర్త్లో. మరి 190 దేశాలు ఈ భూగడ్డ మీద ఉన్నాయి. మనం ఎడగబోయింది లేదు. లేవంటానిక మనకి ఆ సామర్థ్యం లేదు, ఉందనడానిక మనమేం చూడలేదు. ఈ భూగడ్డ కూడా ఏం చెప్పారు యోగ వాసిష్టంలో అని చెప్పానంటే, ఈ విశ్వంలో ఎన్నో లక్షల గెలాక్సీలు ఉన్నాయి. పాల పొంతలు అని చెప్పి అంటాంగా. ఏమి గెలాక్సీ? ఒక గెలాక్సీ అంటే కొన్ని లక్షల కోట్ల నక్షత్రాల సమూహం. ఒక సమూహాన్ని ఒక తేజోపుంజం అన్నారు, ఒక గెలాక్సీ అన్నారు. మరి కొన్ని లక్షల కోట్ల నక్షత్రాల సమూహము ఉండగా వాటిల్లో ఒక్కటి సూర్యుడు. నక్షత్రము అంటే స్వప్రకాశము, గ్రహము అంటే అప్రకాశకం. భూమి గ్రహం. ఎందుకు గ్రహం అన్నాం? గురు ఆదాని. అవి ప్రకాశిస్తూ ఉన్నాయి, ఆ ప్రకాశము తీసుకుని ఇది ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి గ్రహం అన్నాం. వాటికి ఆ ప్రకాశం స్వతసిద్ధంగా ఉన్నది, నక్షత్రం అన్నాం. ఈ లక్షల కోట్ల ఏ సమూహం అయితే ఉన్నదో ఆ సమూహంలో ఒకటి మన సూర్యుడు. ఆయన చుట్టూ పరిభ్రమించేటువంటివి గ్రహాలు. బుధ గ్రహము, శని గ్రహము, రాహు గ్రహము, ఇవన్నీ కూడా, చంద్రుడు, భూమి, ఇవన్నీ రౌండ్ వేస్తూ ఉన్నాయి. ఆ రౌండ్ వేసే వాటిలలో మంది ఒకటి. ఒక గెలాక్సీలో ఒక సూర్యుడైతే ఆ సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహాలలో ఒక గ్రహం మీద, భూమి మీద సృష్టి, మిగతా వాటిలో సృష్టి లేదు. ఇలాంటి గెలాక్సీలు కొన్ని లక్షలు ఉన్నాయని చెప్పనన్నారు. ఏమి? ప్రతి గెలాక్సీలో ఒక సూర్యుడు, దాని చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, దాంట్లో ఒక భూమి, దాంట్లో నిర్మాణము, జన నిర్మాణము, ఇవన్నీ ఉన్నాయనేది ఒక ఊహాత్మిక విషయం. ఏమి? ఒకవేళ మనం చూడాలంటే ప్రయాణం చేయాలి. దేహంతో ఉండగా ప్రయాణం చేయలేం, దేహం వదిలిపెట్టి ప్రయాణం చేయవచ్చు. ఒకవేళ భగవంతుడు యొక్క కార్యం కాబట్టి మనల్ని ఇంతకుముందు ఆయా గ్రహాలలో పడేసి, అక్కడి నుంచి ఈ గ్రహంలో పడేసి, ఈ గ్రహం మళ్ళీ రేపు ఇంకో గ్రహంలో పడేసి మనం పడేయవచ్చు. ఆడైనా పడతాం, ఆడ విహరిస్తాం, ఆడ దేహం పోయింది, ఇంకో గ్రహంలో పడేస్తాడు, ఆడ పడతాం, ఆడ దేహం చాలిస్తాం, ఇంకో గ్రహంలో పడేస్తాడు. పడేసిన సంగతి మనకేం తెలియదు. ఇక్కడ పుట్టామా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళముగా, అక్కడ పుట్టామా అంటే అక్కడ ఉన్న వాళ్ళముగా. విశ్వమంతా మన చేతుల్లో లేదు. ఎంత విజ్ఞానం ఉన్నదో మనకేమీ తెలియదు. విశ్వాంతరాలలో ఎలాంటి యొక్క విధానం అనుభూతులు ఉన్నాయో మనకేమీ తెలియదు. మానవుడు అల్పజ్ఞుడు, కించిజ్ఞుడు, పరిచ్ఛిన్నుడు, అవిద్యాబద్ధుడు, ఇంద్రియములకు లోలుడు, విషయాలకు బానిస, రాగద్వేషములు గలవాడు, అసూయ స్వభావములు గలవాడు, ఒక సర్కిల్లో జీవిస్తూ ఉన్నాడు, పట్టుపురుగులో పట్టులాగా. అంత జ్ఞానం వీడికి ప్రకృతి ఇవ్వదు, ఇస్తే వాడు బతకలేడు. అంత జ్ఞానం వీడికి ఎందుకు అవసరం? వాడు బతుక్కి ఇక్కడ బతకాల్సింది ఏదో బతుకుతాడు. ఆ బతుక్కి ఎంత జ్ఞానం కావాలో, ఎంత అవగాహన కావాలో అంతే అది ఇస్తుందన్నమాట. అది కాబట్టి ఉన్నాయా అన్నది ప్రశ్నాత్మకమే. అనుభవైక వేద్యంగా రావటానికి ఆమె నీ మాటకు భయపడి ఎమ్మట చూపించేది. ఉన్నాయా అని చెప్పనగానే ఆమె చూపించదు. స్వప్నావస్థ ఉందా? ఉన్నది, అనుభవంలో ఉన్నది కాబట్టి. సుషుప్తి అవస్థ ఉన్నదా? ఉన్నది, అనుభవంలో ఉన్నది కాబట్టి. జాగ్రత్త అవస్థ ఉన్నదా? ఉన్నది, ఎందువల్ల అనుభవంలో ఉన్నది కాబట్టి. మరణావస్థ ఉన్నదా?
ఎదుటివారిని చూడడం ద్వారా తీసుకుంటున్నామని చెప్పి మనకు స్వయం అనుభవం లేదు. అయితే స్వయం అనుభవం చాలాసార్లు కలిగింది. మనకు కూడా స్వయం అనుభవం చాలాసార్లు కలిగింది. ఎన్ని దేహాలు పొందాలా? ఈ పూటే వచ్చాం ఈ దేహంలోకి. ఎన్ని దేహాలు పొందాలా? ఎన్ని దేహాలు వదిలిపెట్టాలా? ప్రతి దేహం వదిలిపెట్టడం మరణం కాదా? ఆ అనుభవం మనకు లేదా? జ్ఞాపకం ఉన్నదా? అనుభవం అయితే ఉన్నది, జ్ఞాపకం లేదు. అందుచేత ప్రకృతి నీకేం చేస్తూ ఉంటుంది? ఈ జీవితంలో పొందే ఏవైతే ఉన్నాయో అనుభవాలు వాటి వరకే జ్ఞప్తి నీకు ఇస్తుంది. కానీ దేహాంతరాలలో పొందేటువంటి అనుభవాలు ఈ దేహంలో మళ్ళీ అక్కడ ఇవ్వదు నీకు. ఈ దేహంలో పొందావు జాగ్రత్త అవస్థ అనుభవమే. ఈ దేహంలో ఉండగా పొందావు స్వప్నావస్థ అనుభవం. ఈ దేహంలో ఉండగా పొందావు సుషిప్తి అవస్థ అనుభవం. సుషిప్త అవస్థ లేదు అంటాను అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? స్వప్నావస్థ లేదని చెప్పని అంటాను, ఒప్పుకుంటావా? జాగ్రత్త అవస్థ లేదని చెప్పని అంటాను, ఒప్పుకుంటావా? ఎందువల్ల? అనుభవంలో ఉన్నాయి కాబట్టి. అనుభవంలో ఉన్న వాటిని అంగీకరిస్తాం, అనుభవంలో లేని వాటిని సందేహిస్తాం. అయితే శాస్త్రం చెబుతుంది అది, ఆ శాస్త్రం వాక్యం మీద నమ్మకం ఉంచాలంతే. నేను నమ్మను అంటే అది వాడిష్టం, నమ్మిక కలిగి చేసుకున్నాడా అది వాడిష్టం. అది అన్నింటి అనుభవాలు మనిషికి ప్రకృతి ఇవ్వదు. ఏ రామారావు ఉన్నాయా అని ప్రశ్న అవసరంలా. మా ప్రయాణం ఎదురుగా ఉందిగా, టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఉంది. ఆ పూట ఉన్నాయో లేవో ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఆ పూట ఆయన చూపిస్తాడు. నాకు వద్దన్నా ఆయన చూపిస్తాడు. ఏమైనా సంధి ఉంది కదా, అనుభవం కావాలని చెప్పి ఉంది కదా నీకు, కాబట్టి చూడు అంటాడు, చూపిస్తాడు. మళ్ళీ చూపించి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడు. ఇక్కడ పడేశాక అది మళ్ళీ జ్ఞాపకం ఉండదు. మళ్ళీ చూడాలంటే మళ్ళీ అవకాశం వస్తుందో ఉండు, కాస్త తొందరగా ఇప్పుడు వారు కాంతి కిరణాలే చెప్పారు. దానికంటే కూడా ఈనాడు, జమిని, మా అమ్మ, మీ అమ్మ, నాన్న, తండ్రి, ఎన్ని టీవీల్లో ఇప్పుడు ఛానల్స్ 190 ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ వేవ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, మన కళ్ళ ముందే ఉన్నాయి. వేవ్స్ అన్నీ కనపడుతున్నాయా? టీవీ ఆన్ చేయి, చూపిస్తుందిగా ఏ ఛానల్ కావాలో. ఆ వేవ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. అన్ని సెల్లల యొక్క, అన్ని నెట్ల యొక్క వేవ్స్ కూడా మన చుట్టూ దేహంలో చొచ్చుకుపోతూ ఉన్నాయి, సంచారం చేస్తూ ఉన్నాయి. ఏది ఆన్ చేస్తే అది చూపిస్తుంది. నెట్ ఓపెన్ చేసామనుకో దాంట్లో ఏమున్నాయో అవన్నీ చూపిస్తుంది. టీవీ ఆన్ చేసామనుకో దాని సంబంధం ఏవైతే ఉన్నాయో అదన్నీ చూపిస్తుంది. రేడియో ఆన్ చేసామనుకో తన పరిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అది చూపిస్తుంది. లేవంటానికి వీలు లేదు, ఉన్నాయి. పరికరం ఉంటే అట్లాగే నీకు స్వర్గం ఉందా, నరకం ఉందా, పాతాళ లోకం ఉందా అంటే ఆ టీవీలు కూడా వస్తే అవి కూడా చూపిస్తాయి. నరకంలో ఏం జరుగుతుందో, స్వర్గంలో ఏం జరుగుతుందో ఆ ఛానల్ ఓపెన్ చేస్తే అవి కూడా చూసుకోవచ్చు. అవి నెట్లు ఇంకా రాలా, ఆ ఛానల్ ఇంకా ఓపెన్ చేయలే, అవి చూసుకోవచ్చు. అప్పుడు మనవాడు పోయాడే, వీడు ఎక్కడికి పోతున్నాడు, ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నాడు, ఏ విధిలో పోతున్నాడు, ఏ లోకంలోకి పోతున్నాడు చూసుకోవచ్చు. నరకలోకానికి పోయాడా, ఎట్లా దంతన్నారు, ఎట్లా కూర్చోబెట్టారు చూసుకోవచ్చు. ఆ సమాచారం మనకు అందదండి. ఆ దేహాంతర తర్వాత ఉండే సమాచారం దేహానికి యువతల, దేహానికి అవతల మధ్యలో తెర ఉంటుందన్నమాట. ఇటు వచ్చావా ఇక్కడది, అటు వెళ్ళావా అక్కడది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.